అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో అయితే నేను ధనత్రయోదశి రోజు ఏం కొనుక్కోవాలి అనేవి చెప్పబోతున్నానండి. అంతేకాక మా ఇంట్లో రాబోతున్న ఒక ముఖ్యమైన పూజ కోసం నేనైతే ఏ వస్తువులు కొనుక్కున్నాను అనేది కూడా మీ వీడియోలో చెప్పబోతున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలరు. మనం ధనత్రయోదశి రోజున బంగారం తెచ్చుకున్నట్లయితే గనక రెట్టింపు అవుతుందండి. అంటే ధనత్రయోదశి రోజు ఏది కొనుక్కుంటే అది మనకి రెట్టింపుగా వృద్ధిగా జీవితంలో దొరుకుతుంది అని చాలా మందికి నమ్మకం కదండి. అందుకని లక్ష్మీకరమైన వాటిల్లో బంగారము, వెండి వీటిని తెచ్చుకోవచ్చండి. కానీ బంగారము, వెండి కొనుక్కోవటానికి శక్తి లేని వాళ్ళు ఇట్లా చిన్న చిన్న కాయిన్స్ రూపంలో తక్కువలో దొరుకుతాయండి. వాటినైనా మనం తెచ్చుకోవచ్చు. వాటికి కూడా శక్తి లేదు మాకు అనుకునే వాళ్ళు ఇంకేం తెచ్చుకోవచ్చు అనేవి చూద్దామండి ఈ వీడియోలో. మనకి లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది కదండి. అట్లానే గవ్వలు, ఉప్పు ఇవన్నీ కూడా మనకి సముద్రం నుంచి వచ్చేవే కాబట్టి మన లక్ష్మీదేవికి తోబుట్టువులవి ప్రీతికరమైనవండి. అందుకని ఇట్లా గవ్వలు, ఉప్పు ఇలాంటివి కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట. కాకపోతే గవ్వలు, గోమతి చక్రాలు వీటి మీద చాలా మందికి నమ్మకం ఉండదండి. కానీ గవ్వలు లక్ష్మీదేవి పూజలో ఉపయోగించినట్లయితే చాలా శుభకరమనే చెప్పుకోవాలన్నమాట. ఇలా గోమతి చక్రాలను కానీ వీటిని లక్ష్మీదేవి పూజలో మనం ఉపయోగించి ధనత్రయోదశి రోజు సాయంకాలం పూట చాలా మంది వ్యాపారస్తులు లక్ష్మీదేవికి పూజించుకుంటారండి. అందుకని చెప్పి ఇలాంటి మంగళకరమైన లక్ష్మీకరమైన వస్తువులన్నిటిని మనం ధనత్రయోదశి రోజు కొనుక్కుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. పూజ అయిపోయిన తర్వాత ఈ గవ్వల్ని డబ్బుల డబ్బాలో పెట్టుకొని బీరువాలో మీరు డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకున్నట్లయితే కనుక డబ్బు రెట్టింపు అవుతుందని కూడా చాలా మంది నమ్మకం అండి. నమ్మకం వాళ్ళు తెచ్చుకోగలరు. నమ్మకం లేదు, ఇవేం ఉపయోగం ఉండవు అని అనిపించే వారి కోసం అయితే ఇంకేం తెచ్చుకోవచ్చో చెప్తున్నానండి. బెల్లాన్ని మనం బంగారం అని కూడా అంటామండి. బెల్లం అయితే మనం ఇంట్లోకి వాడుకుంటాం కాబట్టి బెల్లాన్నైనా తెచ్చుకోవచ్చు. ఇది అనవసరపు వస్తువు కింద కూడా ఎవరికి అనిపించకపోవచ్చు, ఖర్చుగా కూడా ఉపయోగించుకుంటాం కాబట్టి ఇలా బెల్లము, ఉప్పు ఇలాంటి వాటిని తెచ్చుకోండి. ఉప్పు కూడా మనకి నిత్యావసర వస్తువుల్లో ఒకటి కాబట్టి ఇది కళ్ళు ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు అంటారు కదా ఆ ఉప్పు. ఇది కూడా మనకి సముద్రం నుంచే వస్తుంది. అంతేకాక ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా ఉంటుందండి. మనం దిష్టి తీసేటప్పుడు మీరు గమనించారో లేదో రాళ్ళుప్పుతో కూడా దిష్టి తీస్తూ ఉంటారు. అందుకని ధనత్రయోదశి రోజు ఉప్పుని ఇంటికి తెచ్చుకున్నట్లయితే కొంత నెగిటివిటీ దూరం అయిపోయి మంచి పాజిటివ్ శక్తి వస్తుంది అని కూడా నమ్ముతారనమాట. ఇంకా సుగంధమైన వస్తువుల్లో మనకి యాలకులండి. లక్ష్మీదేవికి యాలకులు కూడా ఇష్టం కాబట్టి యాలకుల్ని కూడా తెచ్చిపెట్టుకోండి. ఇంకేవైనా కొత్త పూజా వస్తువులు ఏదన్నా కొందాము అని మీరు అనుకుంటున్నట్లయితే గనక రాగి, ఇత్తడి ఇలాంటి వాటిని కూడా ధనత్రయోదశి రోజు కొనుక్కోవచ్చండి. రాగి వస్తువులకు కూడా నెగిటివిటీని దూరం చేసే శక్తి ఉంది కాబట్టి ధనత్రయోదశి రోజు తప్పకుండా ఒక రాగి చెంబు కానీ, రాగి వస్తువు కానీ లేదా రాగి నాణెం ఉన్నా సరే తప్పకుండా కొని తెచ్చుకోండి. రాగి రాకోరుతుంది అనే నానుడి కూడా ఉందండి. అంటే నెగిటివిటీని దూరం చేసి పాజిటివిటీని బాగా అట్రాక్ట్ చేస్తుంది అని ఒక ఇది ఉందండి. మనకి ఈ రాగితో ధ్వజస్తంభాలు అవి స్థాపించినప్పుడు కూడా రాగి నాణాలు వేస్తూ ఉండేవాళ్ళు గుళ్ళ స్థాపనప్పుడు అనమాట. అందుకని రాగి మాత్రం తప్పకుండా తెచ్చుకోండి. నేను ఇలా కొత్త కొత్త దీపాలను కూడా ఇత్తడివి తీసుకున్నానండి. ఇవి వేరొక పూజ కోసం అని చెప్పి నేను తీసుకున్నాను. ఆ పూజ ఏంటి అనేది మరొక వీడియోలో నేను మీకు చెప్తానండి. ఎందుకంటే ఏదైనా జరిగిన దాకా చెప్పకుండా ఉండటం అనేది మంచి పద్ధతి అని నా ఉద్దేశము. అందుకని నేనైతే మనస్ఫూర్తిగా ఆ పూజ కోసం అన్నీ తెచ్చిపెట్టేసుకున్నానండి. ధనత్రయోదశి కోసం అయితే ముఖ్యంగా ఇవి తెచ్చుకోవాలండి. ఇవి కాక చీపురు లాంటి వాటిని కూడా మనం కొని తెచ్చుకోవచ్చండి. మీకు శక్తి ఉన్న వాటిల్లో వీటన్నిటిలో ఒక్క వస్తువునైనా తెచ్చుకోండి. కనీసం ఈ ఉప్పు, బెల్లం అయితే మనకి ఆన్లైన్లో డెలివరీ ఇస్తారు కాబట్టి బయటికి వెళ్ళి కొనటానికి అవకాశం లేని వాళ్ళు కనీసం ఆన్లైన్ డెలివరీ అయినా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనకి రోజుల్లో అవకాశం ఉంది కాబట్టి అందుకని బెల్లం, ఉప్పు వీటిలో ఏవి శక్తి ఉంటే వాటిని తెచ్చుకోండి. బాగా పూజ చేసుకోండి ధనత్రయోదశి రోజు. ఇంకా మరొక పూజ కోసం నేనైతే ఇవి తెచ్చుకున్నానండి. ఇంకా ధనత్రయోదశి రోజు పసుపు కుంకాలు వృద్ధి చెందుతాయి కదండి ఏది కొన్నా ధనత్రయోదశి రోజు. అందుకని ఇలా పసుపు కొమ్ములు,
పసుపు, కుంకుమ, గంధం ఇట్లా మంగళకరమైన వస్తువులన్నిటినీ తెచ్చుకున్నానండి. పూజ కోసం గులాబ్ జల్లు, ఇంకా ఇత్తడివి కుందులు, ప్లేట్లు, ప్రసాదం గిన్నె, అగరబత్తుల స్టాండు, ఇంకా ఇట్లా పూజ కోసం అని చెప్పి ట్రే, వీటన్నిటిని తెచ్చుకున్నానండి. వీటిని ఒక ముఖ్యమైన పూజ కోసం తెచ్చుకున్నాను. ఆ పూజ కూడా మనకి ధనత్రయోదశి రోజే మొదలవబోతోంది కాబట్టి ముందుగానే తెచ్చి పెట్టుకోవాల్సి వచ్చింది. వీటిని ఇట్లా ఇవన్నీ తెచ్చేసి పెట్టుకున్నానండి. అయితే పసుపు కొమ్ములు, ఇంకా పసుపు కుంకాలు లాంటివి కూడా ధనత్రయోదశి రోజు కొనుక్కుంటే మనకి వృద్ధి చెందుతాయండి. ముఖ్యమైనవన్నీ చెప్పాను నేను ధనత్రయోదశి రోజు. ఇంకా తర్వాతే మనకి దీపావళి వస్తుంది కాబట్టి వెంటనే 20వ తారీఖున దీపావళి కోసం అయితే మట్టి ప్రమిదలు, ఖచ్చితంగా మనం మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయాల్సి ఉంటుందండి. నేను ఇట్లా రకరకాల దీపాలు తీసుకున్నాను అనమాట. ఇలా స్టాండుల్లాగా ఉండే దీపాలు తీసుకున్నాను. ఇంకా మట్టి ప్రమిదల్లో పెద్ద సైజు, మీడియం సైజు, చిన్న సైజు ఇట్లా రకరకాల సైజులు ఉండేలాగా మట్టి ప్రమిదలు తెచ్చుకున్నానండి. నేనైతే గనక చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉన్నాయి కదా. మనం నువ్వుల నూనెతో ఎందుకు దీపారాధన చేయాలి దీపావళికి అంటే, నువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుందండి దీపావళి అమావాస్య రోజు. అందుకని నువ్వుల నూనె రాసుకొని తలకి అభ్యంగన స్నానం చేయాలి అందరూ. అట్లానే నువ్వుల నూనెతో దీపారాధన అనేది దీపావళి అమావాస్య రోజుకి మరి ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది. మనకి కార్తీక మాసం మొదలవ్వంగానే ఆవు నెయ్యితో చేసుకోవచ్చండి దీపారాధన. అమావాస్య దీపావళి రోజు మాత్రం ఖచ్చితంగా నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాల్సి ఉంటుంది. దేవుడు గూట్లో, తులసమ్మ దగ్గర, ఇంకా గుమ్మానికి 2 పక్కల ఇంటి చుట్టూ కూడా దీపాలను పెట్టుకోవచ్చండి. మీ శక్తి కొలది దీపాలను పెట్టుకోగలరు. కనీసం దేవుడి గూట్లోను, గడప దగ్గర, తులసమ్మ దగ్గర అయినా కనీసం పెట్టాల్సి ఉంటుందండి దీపారాధన అయితే. స్వచ్ఛమైన నువ్వుల నూనె రేట్ ఎక్కువగా ఉన్నా సరే అలాంటిదే తెచ్చుకోండి. దీపారాధన నూనె అయితే గానుగుల్లో ఆడిచ్చి తెచ్చుకున్నా పర్వాలేదు. నువ్వులు మీ శక్తి కొలది నువ్వుల నూనె తెచ్చుకొని పెట్టుకోండి. నేను ఒక పూజ చేసుకుంటున్నాం అని చెప్పాను కదండి, దానికి ఖచ్చితంగా అన్ని కొత్తవే కావాలండి. అందుకని ఇట్లా అన్నం ప్లేట్ ఒకటి, ఇంకా పువ్వులన్నీ వేసుకోవటానికి ఒక గిన్నె లాంటివి ఇవన్నీ తీసుకున్నానండి నేనైతే. మరి ముఖ్యంగాను ఇంకా చాలా వస్తువులే తెచ్చుకోవాల్సి వచ్చిందనమాట. వాటన్నింటినీ మంచి రోజు చూసుకొని తెచ్చి పెట్టేసుకున్నాను నేను ఇంట్లో అయితే గనక. ఇంకా ధనత్రయోదశి రోజు ఇనుము అస్సలు కొనకూడదండి. ఇనుము, గాజు ఇలాంటి వేటిని కొనద్దు. కొత్త బండ్లు కానీ ఏమైనా కొనాలనుకునే వాళ్ళు ముందు రోజో పక్క రోజో తీసుకోండి. ధనత్రయోదశి రోజు అయితే తీసుకోవద్దండి. ఇంకా నా పూజ కోసం ఇట్లా అన్నిటినీ తీసుకొని సన్నద్ధం అయిపోయాను. ఇంకా ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి పూజ ఎలా వ్యాపారస్తులు, ముఖ్యమైన వాళ్ళు ఇంట్లో చేసుకుంటారో, ఆచార ఆనవాయితీలు ఉన్న వాళ్ళు, అట్లానే ఈసారి ధనత్రయోదశి ప్రత్యేకత ఏంటంటే శని త్రయోదశి కూడా కలిపి వచ్చిందండి. ధన ప్లస్ శని ప్లస్ త్రయోదశి అయినందున ఆ రోజు తప్పకుండా సాయంకాలం 7:20 తర్వాత నుంచి 8:20 లోపు యమదీపాన్ని తప్పకుండా పెట్టుకోండి. ఆయురారోగ్యాలు మీకు ప్రసాదించబడతాయండి. ఎటువంటి గండాలున్నా తొలగుతాయి. తప్పకుండా యమదీపాన్ని కూడా పెట్టుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.